विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 5:38 తిథి అమావాస్య మధ్యాహ్నం 3:55 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1:18 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 7:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:35 వరకు, మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:15 వరకు, అమృతకాలం సాయంకాలం 4:08 నుంచి 5:48 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:20 నేటి విశేషం కార్తీక అమావాస్య, కార్తీక మాసంలో చివరి రోజన్నమాట. ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలలో కార్తీక స్నానం చేస్తాం. ఇలాగా విశేషించి అమావాస్య కాబట్టి పితృదేవతల్ని ఆరాధిస్తాం, పితృతర్పణాలు చేస్తాం. అలాగే ఈ కార్తీక మాస ప్రయుక్తమైనటువంటి దీపదానం, అలాగే దీపావళి అంటే దీపావళిని వెలిగించటం ఇత్యాదికమంతా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. విశేషించి అమావాస్య శుక్రవారం ఈ రెండింటి యొక్క సమ్మేళనం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కావడం వలన లక్ష్మీదేవిని పూజించుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం చాలా చాలా సత్ఫలితాలను అందజేస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే నిజంగా ధర్మార్థ కామ మోక్షాలకి 4ంటికి సమప్రాధాన్యం ఇచ్చే విధంగా మనం తయారవ్వాలి. ఆ విషయాన్ని మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం తెలియజేస్తుంది. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం. ఆ 4 నామాలు చూసినట్లయితే ప్రకృతి అనేటువంటిది ధర్మాచరణకు, వికృతి అనేటువంటిది ఆర్థికమైన ప్రయోజనాలకు, విద్యాం అనేటువంటిది కామోపభోగాలకు, సర్వభూత హితప్రదాం అనేటువంటిది మోక్షానికి ఉపయుక్తమైనటువంటి అంశాలన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే మనం ధర్మార్థ కామోక్షాల 4ంటికి కూడా సమప్రాధాన్యం ఇవ్వాలి. నేటి ఆణిమత్యాలు. తల్లి హృదయం, సూర్యుని దీక్ష, మలయమారుత సుగంధం ఇలా ఎన్నో సుగుణాలను పెంపొందించుకోవాలి. నేను చాలా ఆనందంగా ఉన్నాను అని పదే పదే చెబుతూ చేతలలో చూపకపోతే గుడ్డివాడు వెలుతురు గురించి మాట్లాడినట్లు ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు అమావాస్య తిథి. ఈ నెల రోజుల పాటు కూడాను కార్తీక మాస పుణ్యస్నానాలు ఆచరించి విధి నిర్వహణ బాధ్యతలను చక్కగా నిర్వర్తించి ఆ శివకేశవుల నామస్మరణతో ధన్యవంతమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలను ఆరాధన చేయాలి. అంతేకాకుండా పోలి స్వర్గమునకు పంపుట అనేటువంటి ఇతిహాస కథ ఉంది. ఆమె నిత్యం కూడాను తులసి కోట వద్ద
ఆవునేతో దీపారాధన చేసింది. చివరికి స్వర్గానికి వెళ్ళిపోతున్న తరుణంలో ఆమెకు సంబంధించినటువంటి అత్తగారు ఆడపడుచులు కార్తీక స్నానానికి వెళ్ళి ఆ పోలీస్ స్వర్గానికి వెళ్ళటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ యొక్క సుదినాన ప్రతి ఒక్కరూ కూడాను నదీ తీర ప్రాంతంలో దొప్పల్లో దీపాన్ని వెలిగించి అలా నమస్కృతాంజలి ఘటిస్తూ దీపాన్ని నదిలో విడిచేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంటి వద్ద దీపారాధన చేసిన తర్వాత తప్పనిసరిగా ఆఖరణ కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేయాలి. ఇవాళ కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. కార్తీక మాస పుణ్యఫలం మొత్తం సఫలీకృతమైనట్టుగా భావన చేస్తారు. 30 రోజుల పాటు నిత్యం కూడా నక్తాలు ఉండి ఉపవాసం ఉండి నిత్యం దీపారాధన చేసుకుంటూ శివనామ సంకీర్తనం హరినామ సంకీర్తనం చేస్తూ బ్రాహ్మణోత్తములకు విశిష్టవంతమైనటువంటి దానాదులు ఇచ్చి అలాగే దేవాలయ సందర్శనాలు చేసి దేవాలయ ప్రాంగణం ముందు భాగాన దీపారాధనలు చేసి పాండురంగ రుక్మాబాయిల కళ్యాణం వీక్షించి ఆ కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి కార్తీక మాసంలో అలాగే లక్ష్మీ కళ్యాణం ఇవన్నీ కూడా తిలకించినటువంటి ఈ మాసం అంతా కూడా నిత్యం కూడా దైవారాధనతో గడిపినటువంటి వారు ఈ అమావాస్య తిథి నాడు పితృదేవతలకు కూడా హృదయపూర్వక నమస్కృతాంజలి ఘటిస్తూ నదీ తీరంలో ఆ విధంగా దొప్పలపైన దీపాన్ని ఉంచి వదిలి నమస్కృతాంజలి ఘటించి ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టవలే. ఇది సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. బుద్భుతప్రాయమైన ఈ జీవితానికి మోక్షప్రదమైనటువంటి లక్షణం సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తప్పున్ దుర్భర రోగతాపచయముల్ తప్పున్ మహాకష్టముల్ తప్పున్ ప్రేత పిశాచ భూత భయముల్ తప్పున్ మహాపాపముల్ తప్పున్ ఘోర భవాబ్ధిలో మునుగుటల్ ధాత్రిన్ భయోత్పాతముల్ తప్పున్ నీ చరణాబ్జ భక్తులకు దాత రాజలింగేశ్వర. ఓ రాజలింగేశ్వర స్వామి, తప్పున్ దుర్భర రోగతాపచయముల్ నిన్ను వచ్చి దర్శించినట్లయితే నువ్వు రాజలింగేశ్వరుడవు. ప్రకాశవంతమైనటువంటి నీ ముఖ దర్శనాన్ని చూసిన వెంటనే అందరికీ కూడా దుర్భర రోగతాపచయముల్ తప్పున్ ఎన్నాళ్లుగానో పీడిస్తున్నటువంటి దీర్ఘ వ్యాధులు, ఏ మందులకు లొంగని వ్యాధులన్నీ కూడా ఒక్కసారి పటాపంచలైపోతాయి నీ దర్శన మాత్రం చేత. తప్పున్ మహాకష్టముల్ ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చి నీ దర్శనం చేసుకున్న వారికి ఆ కష్టాలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. అవి తొలగిపోయేటువంటి ఉపాయం ఆ వ్యక్తికి తడుతుంది. దానికి అనుగుణంగా అతను కృషి చేస్తాడు. ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పున్ ప్రేత పిశాచ భూత భయముల్ గ్రహదోషాలు, భూతప్రేత పిశాచాలు ఆవహించటం వంటివి ఏమైనా ఉన్నట్టయితే ఆ పీడలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పున్ మహాపాపముల్ ఇంతకు పూర్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పున్ ఘోర భవాబ్ధిలో మునుగుటల్ ఈ సంసార సాగరంలో మునిగిపోయి వీటికి సంబంధించిన బాధలన్నీ పడే స్థితి తొలగిపోతుంది. ధాత్రిన్ భయోత్పాతముల్ ప్రజలందరూ కూడా వచ్చి ఈ పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే వారి భక్తి వల్ల వాతావరణంలో కూడా చక్కని మార్పు సంభవించి ఈ ప్రకృతి విపరీతాలు కూడా తప్పిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ధాత్రిన్ భయోత్పాతముల్ తప్పున్ నీ చరణాబ్జ భక్తులకు నీ పాదాలను ఆశ్రయించి
హృదయపూర్వకంగా విశ్వసించి హృదయంలో నిన్ను నిలుపుకుని ఆరాధించేటువంటి భక్తులకి ఈ సత్ఫలితాలన్నీ కూడా కలుగుతాయి అంటూ ఆ రాజలింగేశ్వరుని పైన అచంచలమైన భక్తి విశ్వాసములతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ లొల్లా సుబ్బరామయ్య గారి రాజలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. శ్రీ ఉమాయై నమః. జగదంబ యొక్క కేశాది పాదాంత స్తుతి అనబడే ధ్యాన ప్రక్రియని చెప్తూ అమ్మవారి నాసికను కర్ణములను వర్ణించారు. అటుపై అధరాన్ని వర్ణిస్తున్నారు. బింబ ప్రవాళ నవపల్లవాదిత పీయూషసార భరణాత్ గుణాధిక గోత్రస్య పుత్రీ శివచిత్తరంజక శ్రేష్ఠో నితాంతమధరాధరోపితే. గోత్రస్య పుత్రి హిమవత్పర్వతరాజపుత్రి అమ్మా హైమవతి. సాధారణంగా అధరాలను అనగా పెదవుల్ని బింబ ప్రవాళ నవపల్లవ వీటితో పోల్చుతూ ఉంటారు. బింబం అంటే దొండపండు, ప్రవాళం అంటే పగడం, నవపల్లవం అంటే చిగుళ్ళు, కొత్త చిగుళ్ళు, వీటితో పోల్చుతూ ఉంటారు. కానీ వాటికంటే గొప్పదేనివి అధరములు. ఏ కారణం చేత అంటే పీయూషసార భరణాత్, అది అమృతత్వముతో కూడినటువంటి అధర్ములవి. అధరము అనే మాటకి లోకంలో అర్థం ఏంటంటే క్రిందిది అని అర్థం. అందుకే అధరం అంటే క్రింది పెదవి అని. అయితే క్రిందిది అంటే తక్కువది అనే భావనలో తీసుకుంటుంటారు. కానీ నీ పెదవులకు అధరం అని పేరున్నప్పటికీ అవి అధరములు కావు, అంటే అవి తక్కువవి కావు. ఎందుకంటే అవి క్రిందివి కావు, పైవే, హై స్థాయివి, ఉన్నతమైన స్థాయివి. ఎందువల్ల అంటే శివచిత్తరంజక, అది గొప్ప విశేషమైన మాట. శివుని చిత్తాన్ని రంజింపజేసే అధరములు అధరములు కావు, అవి ఉన్నతములు, శ్రేష్టములు, అలౌకికములు అని భావన చేస్తున్నారు. అమ్మ అధరాల్లోంచి దివ్యమైన వేదవచనములు మందహాసములు ప్రసరిస్తున్నాయి. శివుని చిత్తము రంజింపజేయబడుతున్నది. అటువంటి అధరములకు నమస్కరిస్తూ అమ్మ బాహువులను వర్ణిస్తున్నారు ఇక్కడ. దౌర్వల్లికే జననితే తటిత్ ప్రభాం మందారమాల్య మృదుతాపహారికే నిశ్శేష బంధదమనస్య దుర్జటిర్బంధాయ భద్రచరితే బభూవతు. భద్రచరితే ఉమాసహస్రంలో సంబోధనలు అని కానీ పరిశోధన చేస్తే ఎన్నో అద్భుతాలు బయటకు తీయవచ్చు. ఇక్కడ సముచితమైనటువంటి సంబోధనలు, ఎక్కడికక్కడ దివ్యత్వాన్ని చూపిస్తున్నారు. ఎప్పుడైనా దేవతను వర్ణించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఒకటి పవిత్రత కనబడుతూ ఉండాలి, దివ్యత్వం కనబడుతూ ఉండాలి, అది విశ్వాన్ని నడిపే చిచ్చక్తి అనే భావం స్ఫురిస్తూ ఉండాలి. అదేవిధంగా పరమేశ్వరునితో ఉన్న శక్తి అని జననీ జనక భావం కనబడాలి. అప్పుడు అటువంటి భావంతో చేసే వర్ణన కానీ, కీర్తన కానీ, స్తుతి కానీ, ధ్యానము కానీ సాఫల్యాన్ని పొందుతూ ఉంటుంది. ఇక్కడ అవన్నీ కనబడుతున్నాయి. ఒకటి పరమేశ్వరుని పత్ని అని చెప్పడం, భద్రచరితే, శుభమైనటువంటి పవిత్రమైన మంగళకరమైన చరిత్ర కల ఓ తల్లి, నీ యొక్క బాహువులు ఎలా ఉన్నాయంటే మందారమాల్య మృదుత అపహారికే, మందార కుసుమాల యొక్క మాధుర్యాన్ని, వాటి యొక్క సౌకుమార్యాన్ని అపహరిస్తున్నాయన్నారు ఇక్కడ. అంటే అమ్మ యొక్క ఆ బాహువులు పుష్పమాలలో వేలాడుతున్నట్టున్నాయి. ఆ పుష్పమాలలు ఏ పుష్పమాలలు? మందార పుష్పమాలలు. మందారములంటేనే కల్పవృక్ష కుసుమాలు, వాటితో చేసినటువంటి మాలలవి. ఆ మాలల్లా ప్రకాశిస్తున్నాయి అమ్మవారి యొక్క ఉభయహస్తములు. పైగా సుకుమారంగా ఉన్నాయి. మందార కుసుమాలు సుకుమారములను వర్ణిస్తారు. వాటికంటే సుకుమారముగా ఉన్న అమ్మవారి యొక్క బాహువులు. అయితే అంత సుకుమారమైన బాహువులు పరమేశ్వరుని ఎలా బంధించాయో అన్నారు ఇక్కడ. ఎందుకంటే పరమేశ్వరుడు వంటి వాడిని బంధించాలంటే గట్టితనం ఉండాలి. కానీ మెత్తని బాహువులతో పరమేశ్వరుని బంధించాం. పైగా ఆ పరమేశ్వరుడు అంటేనే అందరి బంధనాలు పోగొట్టగలిగేవాడు, తనకి ఏ బంధనము లేనివాడు. అటువంటి వాడిని బంధించిన నీ బాహువులకు నమస్కారము. పరమేశ్వరుని వశం చేసుకున్నదే అమ్మవారి యొక్క స్వరూపం అనే భావన. అందుకు నిరంతరం కూడా స్వాధీన వల్లభ,
పరమేశ్వరుని వశం చేసుకున్నటువంటి జగదంబ అని చెప్పడం సమయాచారం. అమ్మని తలంచుకుంటున్న ప్రతిసారి పరమేశ్వరుని కూడా స్ఫురింపజేయడం అనేది సమయాచార సత్సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని చూపిస్తున్నారు. ఇదే జననీ జనక భావంతో భగవతత్వాన్ని ఉపాసించడం. హస్తాబ్జయోస్తవ మృదుత్వమద్భుతం గృహ్ణాతి ఏ సదయమేవ ధూర్జటి అత్యద్భుతం జనని దాఢ్యమేతయో శుంభాది దర్ప విలయో యయో రభూత్. తల్లి, నీ చేతి యొక్క మెత్తదనము అత్యద్భుతము, అంటే ఆశ్చర్యకరమైనది. నీ హస్తముల యొక్క మృదుత్వం, అవి ఎంత మృదువైనవి అంటే శివునికి తెలుసు అన్నారు. శివుడు ఆ చేతిని పట్టుకుంటాడు ప్రేమగా. ఆ పట్టుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకుంటాడట. మెత్తని చేయి కదా, కందిపోతుంది అనేటువంటి జాలితో సుకుమారంగా పట్టుకుంటాడు పరమేశ్వరుడు. అలాగ దయయా సదయ, దయతో పట్టుకుంటున్నాడు నీ చేతిని. అంత మెత్తని చేయి గనక ఆశ్చర్యం. నీ చేతి మెత్తదనము ఆశ్చర్యమే, నీ చేతి గట్టితనము కూడా ఆశ్చర్యం అంటున్నారు తరువాత వాక్యాలు. ఒకే చేతికి మెత్తదనము గట్టితనము. ఎంత మెత్తనిదంటే శివుడు సదయ, దయతో పట్టుకుంటున్నాడు. ఎంత గట్టిది అంటే శుంభని శుంభాది రాక్షసుల గర్వాన్ని అణచినటువంటి నీ చేతుల గట్టితనము కూడా అత్యద్భుతమే. రెండూ చూపిస్తున్నారు. అంటే అమ్మ చేతికి మృదుత్వము ఉన్నది, కాఠిన్యము ఉన్నది. పరమేశ్వరుని దగ్గర మృదువుగా ఉన్నది ప్రేమభావంతో, భక్తుల పట్ల అభయభావంతో మృదువుగా ఉంటుంది. కానీ అసురుల్ని శిక్షించేటప్పుడు మాత్రం కాఠిన్యాన్ని పొందుతుంది అమ్మవారి యొక్క హస్తపద్మము. అటువంటి దివ్యమైన హస్తములకు నమస్కారం. ఇది శిష్టరక్షణ దుష్ట శిక్షణ రెండు భావాలు అమ్మ వద్ద ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అటువంటి హస్తములకు నమస్కారం చేసి అటుపై అమ్మ యొక్క పాదపద్మాల్ని ధ్యానిస్తున్నారు. ఇక్కడ యత్రైవ నిత్య వికృతేరభూద్రమా రాజీవ మందిర చరీతి నామతః తన్మే సదా భనతు మంగళం శివ పాదంబు సంభవమమేయ వైభవం. అమ్మవారి యొక్క ఆ పాదపద్మ వైభవము మాకు మంగళము ప్రసాదించుగాక అని ఇక్కడ పేర్కొంటున్నారు. అయితే అమ్మ పాద పద్మము, పాదములు పద్మాల్లో ఉన్నాయని చెప్తారు. లక్ష్మీదేవికి పద్మ నివాసిని అని పేరు, అంటే పద్మాలలో ఉంటుంది లక్ష్మీదేవి. ఈ పద్మవాసిని అని పేరు ఎందుకు వచ్చిందంటే నీ పాదపద్మములో లక్ష్మి ఉండడం చేతనే లక్ష్మీదేవికి పద్మవాసిని పేరు వచ్చింది అన్నారు. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి మాట. లక్ష్మీదేవి అమ్మవారి పాదపద్మాలు ఉన్నారట. అంటే అర్థం ఏమిటి? లక్ష్మి అంటే ఐశ్వర్యము, ఆరోగ్యము, సంపదలు, వైభవము, శోభ, ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. అందుకు లక్ష్మి అమ్మ పాదపద్మాల్లో ఉందంటే అర్థం ఏంటి? ఎవరు అమ్మ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నారో వారికి సర్వ సంపదలు, సర్వైశ్వర్యాలు, సర్వ సౌభాగ్యాలు లభిస్తున్నాయి. అందుకు సౌభాగ్య ఐశ్వర్య స్వరూపేణ లక్ష్మి అమ్మ పాదాల్లో ఉన్నట్లే. అందుకే లక్ష్మీ నివాసములు అమ్మ పాదములు అని చెప్తున్నారు. ఇక్కడ లక్ష్మీదేవిని తక్కువ చేశారనేటువంటి పిచ్చి అర్థం తీయకూడదు. లక్ష్మి అంటే ఐశ్వర్యమని, ఆ మాటకు వస్తే గౌరీయే మహాలక్ష్మి, అందులో సందేహం లేదు. ఆ పాదపద్మముల్లో సర్వైశ్వర్యములు ఉన్నాయి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన భావము. అందుకే అమ్మ పాదపద్మాల్ని ఆశ్రయిస్తే చాలు సర్వ సంపదలు లభిస్తాయి. అలాంటి వైభవ సంపన్నమైన అమ్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ అవి మంగళము కలిగించాలి అన్నారు. ఈ విధంగా కేశాది పాదాంత స్తుతి చేసి అమ్మవారికి ప్రదానం చేస్తున్నారు. లలిత అనబడే ఛందస్సులో రచింపబడినటువంటి ఈ శ్లోకములను. కేశాది పాద కమలాంత గాయనీ కంతు ప్రశాసన నిశాంతనాయిక అంగీకరోతు లలితా ఇమాకృతి గౌరీకవేశ్చరణ కంజ సేవిన. అమ్మ పాదపద్మాల్ని ఆరాధించుకునే గణపతి అనబడే ఈ కవి రచించిన లలిత అనబడే ఛందస్సుతో కూడిన శ్లోకములు ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదించుగాక, అమ్మ అంగీకరించుగాక. ఇక్కడ లలిత అనే ఛందస్సు తీసుకోవడంలో అనేక ఔచిత్యాలు ఉన్నాయి. అమ్మవారి పేరు లలిత, ఛందస్సు పేరు లలిత. పైగా వర్ణించింది సౌందర్యం గనక లావణ్యమే లలిత. అందుకు సౌందర్య వర్ణనకి లలిత అనబడే ఛందస్సు తీసుకోవడం కూడా కవిత్వంలో మంత్రత్వాన్ని దర్శించినటువంటి గణపతి మునికి మాత్రమే సాధ్యమైంది. కంతు ప్రశాసన నిశాంతనాయిక, చాలా అద్భుతమైన మాట ఇక్కడ. కంతు అంటే మన్మథుడు అని అర్థం. కంతు ప్రశాసన అంటే మన్మథుని శాసించినటువంటి శివుని యొక్క ఇల్లాలు అని ఇక్కడ అమ్మవారిని మళ్ళీ శివశక్త్యాత్మికగా వర్ణించి చూపించారు. అటు తర్వాత ఏకాదశ స్తబకంలోకి వెళుతున్నాం. ఈ స్తబకంలో పాదాది కేశాంత స్తుతి చేస్తున్నారు. అంటే మొదట కేశముల నుంచి పాదములకు వరకు వర్ణించారు, పాదముల నుంచి కేశముల వరకు వర్ణించారు. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. భగవద్ రూపధ్యానం అనేది ఒక శాస్త్రం. ఇది తెలియక చాలామంది ధ్యానాల్లో కొత్త కొత్త కోణాలు పోతున్నారు. కానీ ఒక్కొక్క రూపధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఏ భగవద్ రూపధ్యానం చేసినా భక్తుడు
పాదముల నుంచి కేశముల వరకు, కేశముల నుంచి పాదాల వరకు ధ్యానం చేస్తారు. దీన్ని బట్టి ఆ రూపం మనస్సులో స్ఫుటంగా నిలిచిపోవాలి. అందుకు ఇటువంటి ప్రక్రియని చెప్తూ ఉంటారు. అయితే చేసిన వర్ణన చేయకుండా చేసేది మహానుభావుడు అమ్మవారి యొక్క దివ్యమంగళ మూర్తిని హృదయంలో ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇక్కడ ఈ స్తవకం ప్రారంభిస్తున్నప్పుడు కూడా, తల్లి నీ దివ్యమైన సౌందర్యాన్ని వర్ణించడానికి లౌకికమైన వస్తు సముదాయం సరిపోదు, కానీ వర్ణనకు నేను సిద్ధపడుతున్నాను, నన్ను క్షమించు అంటున్నారు. ఉపజీవద్భి కాంతేర్లేశాంస్తే జగతి సుందరైర్భావై ఉపమితు మంగాని తవ ప్రాయో లజ్జేంబ యతమానః. సాధారణంగా ఏ సౌందర్యాన్ని వర్ణించినా లోకంలో మనం చూసే ఒక అందమైన వస్తువుని తీసుకుని పోల్చుతూ ఉంటాం. అందుకు మన పరిచయమైన వాటితోనే పోల్చగలం, కానీ మనకు పరిచయం లేని వాటిని పోల్చలేం ఇక్కడ. అందుకే మన ప్రపంచమే మనం వర్ణనలు చేస్తూ ఉంటాం. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించాలంటే లోకల్లో అందమైన వస్తువుని తీసుకోవాలి. సాధారణంగా అందమైన ముఖం ఉంటే పద్మంతో పోలుస్తారు, చంద్రుడితో పోల్చుతూ ఉంటారు. ఇవన్నీ లోకంలో వస్తువులే. కానీ తల్లి నీ యొక్క ప్రకాశము యొక్క లేశము చేత, అంటే అల్పమైన నీ యొక్క చిన్న కాంతి బిందువు చేతనే ప్రపంచంలో ప్రతి వస్తువు శోభిస్తున్నది. నిజానికి కూడా అపారమైన కాంతి స్వరూపానివి. అందులో ఒక చిన్న తునక, అంటే లవలేశమైనటువంటి కాంతితోనే ప్రపంచంలో ప్రతి వస్తువు ప్రకాశిస్తున్నది. ఇక్కడ ఇలా ప్రతి వస్తువుకు ఉనికికి, వాటి ప్రకాశానికి నీ కాంతి లవలేశమే హేతు అవుతున్నప్పుడు, ఆ సర్వకాంతి సముదాయమైన నీ స్వరూపాన్ని వీటితో ఎక్కడ పోల్చగలమమ్మా అన్నారు. ఈ భావం మనకు చెప్పేటప్పుడు అమ్మ సౌందర్యం వర్ణనాతీతమని చెప్పడంతో పాటు లోకంలో కనిపించే ప్రతి అద్భుత సౌందర్యం కూడా అమ్మవారి సౌందర్యం యొక్క రేఖ అన్న భావం కలగాలి. ఇది చూస్తే ప్రపంచమంతా అమ్మ సౌందర్యమే వ్యాపించున్నది. ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క తునకలాగా, ఒక కిరణంలాగా వ్యాపించి ఉన్నది. ఈ భావన కలగాలి. ఇదే నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల అనే భావం. ప్రపంచంలో మనం చూస్తున్న సౌందర్యములన్నీ అమ్మ యొక్క మహాకాంతి యొక్క లవలేశములే అనే భావం కలగాలి. అమ్మ కాంతితోనే ఉనికి కలిగిన వాటితో అమ్మను వర్ణించగలమా అని చెప్తున్నారు. అటువంటి ఆ జగదంబకు నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. రామాయణ భాగవత కథల్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కావలసిన ఉపదేశాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందరికీ అంత సందేశం దాంట్లో, సందేహాలు తీరేటువంటివన్నీ ఉన్నాయి దాంట్లో. ఏ ఏ వయసుకి ఏ ఏ అనుమానాలు వస్తాయో ఆ అనుమానాలన్నీ అప్పటికప్పుడే తీర్చేటువంటి శక్తి భాగవతంలో కానీ, మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ ఉన్నాయి. అట్లా రచన ఇది. ఆ స్వామి తాను రచించుకున్నాడు తానే మన కోసరం. భక్తుల మీద ఎంత కరుణో, అంత అవతారం తీసుకొని అన్ని కష్టాలు పడ్డాయి అనిపిస్తుంది మనకు. ఆయనకి కష్టమే లేదు, కష్టమే ఆయన సృష్టి. కానీ మనకు అనిపిస్తుంది, మనం స్వామి మీద ఉండేటువంటి ప్రేమతో మన కోసం ఎంత కష్టపడ్డాడో అది తప్పే లేదు దాంట్లో. పడుతున్నారని తప్పలేదు, అది ప్రేమ, అది నిజమైనటువంటి భక్తి. కూర్మ అవతారంలో ఎంత కష్టపడ్డాడు, వరాహ అవతారంలో ఎంత కష్టపడ్డాడు, ఏమండి స్వామి ఆ చేపగా మారి కిందపడి ఆ సముద్రంలో ఎందుకండి అంత కష్టపడ్డాడు అనిపిస్తుంది. ఆ కథ వింటుంటే చాలా మనసు కష్టమవుతుంది. ప్రహ్లాదుని రక్షించడానికి ఎంత కష్టపడ్డాడండి. నారాయణ ఎంత ఆ 2 రూపాయలు నారసింహ రూపం, అది ఒక్కొక్క నరనారాయణ రూపంతో కొంతమంది రక్షించాడు, నారసింహ రూపంతో కొంతమంది. విచిత్రం. ఆ నారసింహ రూపం ఎటువంటిది? ఆ స్తంభం నుంచి రావాలన్న ఉక్కు స్తంభం నుంచి ఆయన యొక్క జన్మ చెప్పండి. ఆయనదే సృష్టి అది. విచిత్రమైన రూపం అది. ఎంత భయంకరంగా ఉందో, ఎంత బాధనో ఆ అవతారంతో బయట వచ్చారు. అట్లనే రాక్షసుని సంహారం చేసి ప్రహ్లాదుని కాపాడాల్సి వచ్చింది. స్వామి యొక్క చిత్రమైనటువంటి లీలలు ఒక్కొక్క కథలో ఒక్కొక్క మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. సందేహం తీరిపోయేటువంటిది అంతా కూడా. అందువల్ల భగవంతుడి యొక్క కథను అందరూ కూడా
అన్ని చోట్ల ఏర్పాట్లు చేయించి వింటూ పిల్లల చేత వినిపిస్తూ ఉండాలి, వాళ్ళతో పాడిస్తూ ఉండాలి, గొప్ప గొప్ప కథలు వాళ్ళతో చేయిస్తూ ఉండాలి, గొప్ప గొప్ప పాత్రలు వాళ్ళతో వేయిస్తూ ఉండాలి. చిన్న చిన్న పాత్రలు నిలిచిపోతుంది. అది మనం ఇచ్చేటువంటి నిధి అండి. అది బ్యాంక్ బ్యాలెన్స్ అండి పిల్లలకి. కాన్వెంటు చదువు గొప్ప ఇంగ్లీషు అంటాం. మళ్ళీ వాళ్ళకి భక్తి లేదు పెద్దలైన తర్వాత ఎందుకో భక్తి లేదు ఏంటో కర్మ. మా తాతగారు చాలా భక్తుడు, వీడికి ఎందుకో తెలీదు ఇట్లా వచ్చింది. ఏం పుట్టకతో రోగాలు వస్తాయేమో కానీ గుణాలు వస్తాయి, కొన్ని మాత్రం వస్తాయి. ఏ భక్తి గుణం మనకని రానేరాదు, కర్మ అది. మిగతావన్నీ వస్తాయి, చెడ్డ గుణాలు అన్నీ వచ్చేస్తాయి. రెండోది రక్తంతో ఇంకోటి ఏదో రోగాలు కూడా వచ్చేస్తాయి. కానీ భక్తి మాత్రం ఎందుకో రాదు, కర్మ. దానికి సాధన చేయాల్సిందే, తప్పదు. పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. అందుకని గొప్ప కథలు వినిపించాలి పిల్లలకి. దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టాలా. సెలవులు ఉన్నప్పుడు, చదువంతా అయిన సెలవులు ఉన్న సందర్భంలో చూసుకొని వాళ్ళకు అలవాటు చేయాలి. వాళ్ళు అట్లా గొప్ప సంస్కారం ఏర్పడుతుంది వాళ్ళ పిల్లలకి. అట్లా ఏమైనా చేస్తే మనం వాళ్ళకు నిజమైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ అదే మనం ఇవ్వటం. అండ్ గొప్ప గుణాలను, స్వామి యొక్క గొప్ప గుణాలను కీర్తించడం వల్ల మనలో కూడా మంచి గుణాలు పెరుగుతాయి. మంచి గుణాలు పెరగాలంటే గొప్ప గుణాలు స్తుతించాడు. ఎంతోమంది నాకెందుకో ఏకాగ్రత నిలిచదు, భక్తి నిలిచదు. ఏకాగ్రత నీలో నిలిచాలంటే, అజ్ఞానం తొలగిపోవాలంటే ఆ చీకటిని పారదోలాలని అని చూస్తారు. కానీ ఆ అజ్ఞానాన్ని దూరం చేయటం, సుజ్ఞానాన్ని లోపల ఇవ్వాలనేది లేదు వాళ్ళకి. ఇచ్చామంటే పోతాయి, ఉండవు. ఎందుకులే ఈ పెద్ద గలాట వచ్చిందని చెప్పేసి తానే వెళుతూ ఉంటారు. అట్లా చేయాలి. కానీ మనం ఇది పోదు, అది పోయేంత వరకు నేను లోపలికి వెళ్ళను. ఏంటి అది పోదు, నువ్వు వెళ్ళవు. అలలు తగ్గేంత వరకు స్నానం చేస్తాను, తర్వాత చేస్తాను అన్నట్టు అలలు తగ్గవు, స్నానం చేయలేవు. ఇది ఒకటే అయితే, ఈ కష్టం ఒకటి అయితే తర్వాత స్వామి సేవకే ఉండిపోతాను అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదొకటి కాదు, అదొకటైతే ఇంకోటి వస్తుంది. ఇదొక్కటైతే చాలు, ఇదొక్కటైతే జీవితమే ఒక్కటైపోతుంది. ఇంకంతే, నువ్వు రాలేవు. కొన్ని తెగించుకోవాలా, కొన్ని త్యాగం చేయాలా. అట్లా మాత్రమే సిద్ధిస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ వచ్చి అది యోచన కూడా చేయకూడదు అన్నారు. అయ్యో ఈ పని చేశానే అని. అక్కడికి మనస్సు నుంచి తెగించాల. ఎవరైనా గుర్తు చేసినా కూడా వాళ్ళని అరచాలి అంతే. ఎందుకు గుర్తు చేస్తారు మీరు అని. గొప్ప గుణాలను కీర్తించడం వల్ల మనలో కూడా మంచి గుణాలు పెరుగుతాయని చెప్పుకున్నాం మనం. ఓం నమో హనుమతే నమః.